హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఆయిల్ అనేది అస్సలు యూస్ చేసుకోకుండా స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే చెన్నా చాట్ అండి. ఈ చెన్నా చాట్లో ఒక్క చుక్క ఆయిల్ని కూడా యాడ్ చేసుకోకుండా మనం హెల్తీగా ఈ స్నాక్ని తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్కి, డైటింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అందుకోసం ముందుగా 1 కప్పు శనగల్ని ఒక రాత్రి మొత్తం ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అలా సోక్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఈ శనగలు ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయో అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ శనగల్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు అరుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం చెన్నా బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి, కాబట్టి ఈ సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చాట్ మసాలా, మరి చాట్ కదండి, చాట్ మసాలా వేసుకుంటే మనకి ట్యాంగీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.